శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. కుంభరాశి జాతకులకు ఆగస్టు మాసంలో 1వ తేదీన రాత్రి 11:25 ఒక సీరియస్ మ్యాటర్ తెలుస్తుంది. ఏమిటి ఆ విషయం, ఏం జరగబోతుంది, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎదుర్కొని పై స్థాయికి వస్తున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థితికి వస్తున్నారు. ఇలా ఒక్కొక్కటిగా చెప్పాలంటే వారికున్న ప్రత్యేక గుర్తింపు గురించి మనం చెప్పుకోవాల్సిందే. ప్రత్యేక స్థానం సమాజంలో ఏర్పరచుకుంటారు. చిన్న వయసు నుండే కష్టం ఎదుర్కొనేవారు. అయితే ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు. కష్టం విలువ, డబ్బు విలువ, సమయం విలువ బాగా తెలిసినవారు. ఎక్కువగా ఫలితం కోసం కృషి చేస్తుంటారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎప్పుడూ కూడా అనుకుంటారు. కష్టాన్ని నమ్ముకుంటారు. అలంకార ప్రియత్వం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. చేపట్టే పని 10 సార్లు ముందే ఆలోచించి మొదలు పెడతారు. మొదలు పెడితే విడిచిపెట్టరు. ఎప్పుడూ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. విద్యా, వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో రాణింపు ఉంటుంది. ఈరోజు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రోజున ఖచ్చితంగా ఈ రాశివారు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేస్తారు. సీరియస్ మ్యాటర్ వింటారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. సాధ్యం కాదు అనుకున్న పని సాధ్యపడుతుంది. మీకు ఒక ఆలోచన వస్తుంది. దానికి సంబంధించి చక్కటి ప్రణాళిక వేస్తారు. ఆ ఫోన్ ద్వారా ఒక చెడు వార్త వినబోతున్నారు. మీ బంధువులకు సంబంధించిన ఒక చెడు వార్త ఈ సమయంలో రావచ్చు. ఇరుగు పొరుగు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ తోబుట్టువులు కూడా కావచ్చు. వారి ఆరోగ్యం బాగోలేదంటూ ఈ రోజున ఖచ్చితంగా ఆ వార్త అందుతుంది. మీరు కాస్త ఆందోళన చెందుతారు. అయినప్పటికీ శివయ్య పైనే పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేసుకోండి. ఈ వార్త తెలియగానే పరమశివుని వద్దకు వెళ్ళండి. మీరు మీ యొక్క గోడు చెప్పుకోండి. కష్టం మీ వద్దకు రాకుండా పరమశివుడు కట్టిపడేస్తాడు. అలాగే ఈ రోజు మిగతా అంశాలు చూస్తే శుభ ఫలితాలు ఉన్నాయి. అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా భగవంతుడు చక్కటి ఆశీర్వాదం కలగజేస్తాడు. పనుల్లో అలసత్వం అస్సలు వహించొద్దు. ఈరోజు ఏ పని వాయిదా వేయొద్దు. ఆచితూచి కూలంకషంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగండి. వచ్చే ప్రతి అవకాశం చిన్నదైనా మీరు వాయిదా వేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు ఆలకించే యత్నం చేయొద్దు. దూరదృష్టితో ఆలోచించండి. మీకే అంతా అవగతమవుతుంది. విద్యా, వృత్తి, వ్యాపార పరంగా కూడా మేలిమి శుభవార్తలే అందుకోబోతున్నారు. నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చక్కటి ఫలితాలు కలగచేస్తుంది.